ఎవరు చెప్తారు? ధ్యానం ఎవరైనా చెప్తున్నారమ్మా? లేదమ్మా, మీరు చెప్పగలరా? లేకపోతే ఇంక నేనే చెప్పాలి. చెప్తాను. నేను చెప్పమంటే చెప్తా. మీరే చెప్పండమ్మా రోజు. మీకు వీలు కాని రోజు మేమెవరమన్నా చెప్తాం. నాకు వీలు కాని రోజంటూ ఉండదు. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. ఓకే. దియాప్స్వరూపులైనటువంటి జ్ఞాన పిపాసకులందరికీ ధన్యవాదాలు. హాయిగా కూర్చున్నాం, ధ్యానం చేసుకున్నాం. వృధా కాలక్షేపం చేయొద్దమ్మా. మన జీవితం చాలా చిన్నది. ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నాం. హాయిగా కూర్చున్నాం, స్థిర సుఖాసనం మీద కూర్చున్నాం. కాళ్ళు మర్చుకుని, చేతులు మర్చుకుని, కళ్ళు మూసుకుని, కళ్ళజోడు పక్క పెట్టుకుని హాయిగా కూర్చున్నాం. మన గురువుల్ని, మన ఆధ్యాత్మిక గురువులను ఆహ్వానించుకున్నాం. ముందుగా మనకి పరమ గురువు, విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని, ధర్మ సహధర్మచారిని స్వర్ణమాల పత్రి మేడం గారిని ఆహ్వానించుకుంటూ, వారి ఆశీర్వాదం చేసుకుంటూ, వారి అనుగ్రహాన్ని పొందుతూ, వారి చైతన్యాన్ని పొందుతూ, వారిని మన ధ్యానంలోకి వచ్చి మనకు ఆ చైతన్యాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం. ధన్యవాదాలు చెప్తున్నాం, శరణ పొందుతున్నాం. హాయిగా కూర్చుంది. చక్కటి కాస్మిక్ ఎనర్జీ మనకు వస్తుంది. మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకుని, చేతులు మూసుకుని, కాళ్ళుగా మడుచుకొట్టుకుని కూర్చుంటే శ్వాస మీద ధ్యాస, కేవలము శ్వాస మీద ధ్యాస, శ్వాసధార ధ్యాసధార. హాయిగా కూర్చుంది. ఏమాత్రం కళ్ళు తెరవద్దు, ఏమాత్రం శరీరాన్ని కదల్చకండి. హాయిగా కూర్చుంది. ఎంత హాయిగా ఉందో. శ్వాస మీద ధ్యాస. హాయిగా శ్వాస తీసుకోండి. చక్కగా శ్వాస తీసుకోండి. పైకి పట్టు ఉబ్బుతుంది, ఫుల్గా పట్టు ఉబ్బుతుంది. పైకి శ్వాస వెళ్ళిపోతుంది మీకు బాగా. అలా ఉన్నప్పుడు చక్కగా మంచి విషయాల్ని, మంచి సంకల్పాలని, నాకు ఆత్మకు సంబంధించిన విషయాలను మాత్రమే నేను తీసుకుంటున్నాను. మంచి సంకల్పాలను మాత్రమే తీసుకుంటున్నాను. మళ్ళీ గాలి వెదలను కిందకు వదిలేసేయండి. నాకు అనవసరమైనటువంటి విషయాలని, అనారోగ్యమైన విషయాల్ని నేను మూలాలతో సహా పూర్తిగా నేను వదిలేస్తున్నాను. నేను వదిలేసి నేను అలసి అని అగ్నిలో దగ్ధమై కాంతిలో కలిసిపోగాక. అలా మీకు నచ్చినన్నిసార్లు చెప్పుకోవచ్చు. కావలసింది తీసుకుంటాం, అవసరం లేని వదిలేస్తాం. ఇది శ్వాస ద్వారా మాత్రమే. శ్వాసే గురువు, శ్వాసే విద్య. ఇదే స్త్రీ విద్య, ఇదే అంత విద్య, ఇదే బ్రహ్మ విద్య, ఇదే ఆత్మ విద్య. అది తెలుసుకోవాలంటే కేవలము కళ్ళు మూయవలసిందే. కళ్ళు తెరిస్తే భ్రమలు, భ్రాంతులు, ఉన్నది లేనట్టు కనపడుతుంది, లేనిది ఉన్నట్టు కనపడుతుంది. కానీ కళ్ళు మూస్తే నువ్వు తెలుసుకోవాల్సిన తెలుస్తుంది. ఎందుకు? నీలో అనంతమైన శక్తి ఉంది, అనంతమైన శక్తి ఉంది. నీ శక్తిని నువ్వు తెలుసుకోవాలి. ఏ రూపము వద్దు, ఏ నామము వద్దు. ఆత్మకి రూపం లేదు, ఆత్మకి పేరు లేదు. కేవలము శ్వాస, శ్వాస మీద ధ్యాస.
అద్భుతమైన వరం. మాటగా పిలిస్తే మనిషి పలుకుతాడు, మనసుతో తలిస్తే దైవం దగ్గరపడు. మనసు మౌనంగా ఉంటే తానే దైవం అవుతాడు. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, మనసు మౌనంగా ఉంటే తానే దైవం అవుతాడు. తానే దైవము. అహం బ్రహ్మాస్మి. మనసుకు పని అప్పగిస్తే జాతర. మనసు మౌనంగా ఉంటే జాగరణ. కళ్ళు మూసుకొని ఆలోచిస్తే పరధ్యానం, ధ్యానం. ఆనందంగా ఉండడానికి నిద్ర వచ్చింది, ఆనందం తెలియడానికి ఎరుక. మనసు వల్ల అనుభవం అనుభూతిగా మారాలి. మనసు ఆగితేనే అనుభూతి ఆనందం అవుతుంది. నీకు కావాల్సింది ఆనందం, నిత్యానందం, ఆత్మానందం, బ్రహ్మానందం నీకు కావాలి. అది నీలోనే ఉంది. అర్థం చేసుకో. ప్రపంచం అర్థమైన వాడు సన్యాసి, ప్రపంచం అర్థం కానివాడు సన్యాసి. ఎదురుగా వెంకటేశ్వర ఉన్నాడు, ఎదురుగా ఉన్న వెంకటేశ్వరుడు దేవుడు, కానీ ఎదలో ఉన్న వెంకటేశ్వరుడు పరమాత్మ. నువ్వు చూడాల్సిన దేవుడిని కాదు, ఆ పరమాత్మ. దేవుడి బొమ్మను కాదు, పరమాత్మ. దేవుడి పటం కాదు, రాతి బొమ్మను కాదు, నీ లోపల ఎదలో ఉన్న పరమాత్మను చూడు. నీ పరమాత్మ నీలో ఉంటే ఎక్కడ ఎదుగుతావు? ఏడుకొండలో నీలోనే ఉన్నాయే, ఎందుకు కొండెక్కుతావు? నువ్వు కళ్ళు తెరిస్తే దేహం ఉందంతే దైవం. నువ్వు మౌనం తెలిస్తే మౌనంగా ఉంటావు. అంటే నీ ఉండేది పరమాత్మ నీ లోపల మౌనంగా తెలుసుకుంటావు. మిత్రులారా, డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, లైఫ్ ఈజ్ లైక్ ఎ నోట్బుక్. మన జీవితం అంతా ఏంటండి? ఒక నోట్బుక్. ఆల్రెడీ 2 pages ఆర్ రిటర్న్ బై ద గాడ్. First page and last page are written already. First page your birth, last page your death. Only center pages are empty. మనం ఫిలప్ చేయాల్సిన సెంటర్ పేజెస్. ఫస్ట్ పేజ్ ఆల్రెడీ రాసేసారు గాడ్. నీ బర్త్ గురించి, నువ్వు ఎప్పుడు పుట్టావో ఏం. లాస్ట్ పేజ్ కూడా రాసేసాడు ఆల్రెడీ. పుట్టిన ప్రతి బర్త్కి మరణం కూడా ఉంటుంది కదా, అయిపోయింది. లాస్ట్ పేజ్ కూడా అయిపోయింది. మీకు మధ్యలో పేజెస్ ఉన్నాయి కదండి. వీ హ్యావ్ టు ఫిల్ అప్ దీస్ సెంటర్ పేజెస్. హౌ? ఎలా? దేంతో? ఎలా ఫిల్ చేస్తావు? స్మైల్ అండ్ లవ్. You smile and love. Nothing but you smile and love. All the pages, all the center pages, నీ మధ్య పేజీలన్నీ కూడా నువ్వు చక్కగా చిరునవ్వుతో నవ్వుకుంటూ చిరునవ్వుతోటి, ప్రేమతోటి, ప్రేమ, కరుణ, దయ తోటి చక్కగా నింపేసి, చిన్న చిరునవ్వు స్నేహాన్ని, బంధాన్ని ఏర్పరుస్తుంది. చిన్న చిరునవ్వు చాలు మనకి. స్నేహబంధానికి చిరునవ్వు చాలు. మంచి మాట, మంచి చిరునవ్వు, మంచి మాట చాలు. వైరం ఉందనుకోండి, ఇష్టం, మంచి మాట చెప్పు. నీ శత్రువుని ప్రేమించు, శత్రువు మిత్రుడైపో. శత్రువుని ప్రేమించాలి, బాధని ప్రేమించు, కష్టాన్ని ప్రేమించు, నీకు సుఖమే వస్తుంది. మంచి వ్యక్తిత్వం ఉంటే జీవితమే మారిపోతుంది. శాంతితత్వం, కరుణతత్వం, అహింసాతత్వం,
ఎవరిని హింస పెట్టకూడదు, ఎవరిని చెడ్డ అనకూడదు. చెప్పండి, చెప్పండి. సేవ చేసుకున్నాం, లోక కళ్యాణం కోసం పాటు పడదాం, అందరికీ చెప్దాం. ఎవరితో పోట్లాడద్దు, ఎవరిని బలవంత పెట్టకూడదు. అంత మనలోనే ఉంది. నీ లోపల ఎంతో ఉంది, అంతమైన శక్తి ఉంది. ఆ శక్తితో ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు. ఏది కావాలి, ఏది కావాలన్నా లేదు అని లేదండి. ప్రకృతిలో ఏది లేదో అది నీలో ఉంది. నీలో లేదంటూ లేదు. కానీ మనం మాయలో పడిపోయి లేదు లేదు అనుకుంటున్నాం, కష్టం కష్టం అనుకుంటున్నాం. కష్టం లేదు, పూజ లేదు, పసుపులు కుంకాలు అక్షంతలు దీపాలు ఒత్తులు లేవు. ఇదంతా హంగామా, పూజలంతా హంగామా. హంగామా కట్టిపెట్టు, సైలెంట్ స్థితిలోకి వెళ్ళిపో, హృదయాంధ్రకి వెళ్ళిపో. ఆ పరమాత్మ చూడు, ఆ పరమాత్మ మంగళం పాడు, జయ మంగళం అని పాడు. హృదయం ద్రవిస్తుంది, ఆ పరమాత్మ నీ హృదయంలోకి వచ్చి కూర్చుంటాడు. ఆ పరమాత్మ రావాలి, ఆ పరమాత్మ నిన్ను ఎదుగుతాడు. నువ్వు పరమాత్మ సేట గొప్ప విషయం కాదు, పరమాత్మ నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాడు. ఎప్పుడు నువ్వు సైలెంట్గా నీ హృదయాంతరాలలో ఎతికినప్పుడు, హృదయాంతరాలలో నీ కరుణ ఉన్నప్పుడు, నీకు ఆనందం వచ్చిందంటే ఆ పరమాత్మ నీలో కూర్చున్నాడని అర్థం. ఆ పరమాత్మ నీలో కాకపోతే నీకు ఆనందం రాదమ్మా. ఆ పరబ్రహ్మ స్వరూపం నీ లోపలికి వచ్చింది అంటేనే పరమానందం, బ్రహ్మానందం కలుగు. ఎక్కడ లేని మాటలు అప్పుడు వస్తాయి, ఎక్కడ లేని పాటలు అప్పుడు వస్తాయి, ఎక్కడ లేని గొంతు వస్తుంది. నీ ఉచ్చారణ పెరుగుతుంది, నీ దైవశక్తి పెరుగుతుంది, నీ ఆత్మశక్తి పెరుగుతుంది, నీ కాస్మిక్ అని జరుగుతుంది. దానివల్ల నీకు నీకు ఆ చైతన్యం కలిగి, ఆ చైతన్యమే నీ ఆనందం. ఆ చైతన్యం వచ్చినప్పుడే నీ ఆనందం. ఆ చైతన్యం రావాలంటే, నీ స్థితి పెరగాలంటే ధ్యానం చెయ్యి, ప్రతిరోజు ధ్యానం చెయ్యి, బ్రహ్మముహూర్తంలో ధ్యానం చెయ్యి. హాయి కూర్చో, నిన్ను నువ్వు మోసం చేసుకోకు. హాయిగా గంగా తీర్థం నీరు తీసుకొని కూర్చో. ఎంతసేపు కూర్చుంటావో తన్మయత్వంతో కూర్చో, అన్నీ మర్చిపోయి కూర్చో. ఇంట్యూషన్ పక్క పెట్టు, నీ విషయం నువ్వు చూసుకో. నీ లోపలికి నువ్వు వెళ్ళు. లోపల ప్రయాణం ధ్యానం అంటే, లోపల ప్రయాణం. లోపల లోపల లోపలికి వెళ్ళు, ఇంకా లోపలికి వెళ్ళు. ఎంత వెళ్తావో అంత వెళ్ళు. నీ లోపల ఎంతో ఏం కనపడుతుందో చూసుకో. నీ లోపల కనపడే దర్శించు, 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 దర్శించు. ఆ పరమాత్మ దర్శించు, ఆ వెలుగును దర్శించు. ఆ చీకటి కోణాలతో తెంచుకుని వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఓం అంటున్నాడు, ఓంకారం పడుతుంది, ఓంకారం పడుతుంది. ఓంకారం అదే పరబ్రహ్మ, అదే పరబ్రహ్మ. ఆ ఓంకారానికి ఆ సహస్రదళానికి వెళ్ళిపో. ఆ సహస్రదళం నుంచి, ఆ బ్రహ్మరంధ్రం నుంచి
నీకు ఓంకారం వినపడుతుంది. ఆ ఓంకారం వెంబటే వెళ్ళిపో. ప్రాణం చెయ్యి, ఇంకా ఇల్లు, ఇంకా చించుకుని ఇల్లు, ఇంకా ఇల్లు. హాయిగా ఆనందంగా వెలుగులో వెళ్ళిపోతున్నాం. వెలుగులో వెళ్ళిపోతున్నాం. చీకటి ప్రాణం తెంచుకుని వెళ్ళిపోతున్నాం. ఈ ధ్యానంలోకి అందరూ రాలు. ధ్యానంలోకి వచ్చామంటే ఎంతమంది మనం కింద జన్మలో మనం ఎంతో చేసి ఉంటాం. కింద జన్మలో చేసినటువంటి అదృష్టం వల్ల ఆ కృప, ఆ దైవ కృప మనలో ఉండడం వల్ల ధ్యానంలోకి ఇప్పటికైనా వచ్చాం. ఎంతో మంది ఉండగా మరి కొంచెం మంది వస్తారే మరి ధ్యానంలోకి సిద్ధం చేసుకోరు. కర్మలుంటే రాలేరు. కర్మ పరిపక్వం అయితే కానీ రాలేరు. కొంత జన్మలో మనం చేసుంటే రాలేం, కానీ రాలేము. ఇంకా కొంత జన్మలు తీసుకోవాల్సి వచ్చింటుంది, అందుకని వాళ్ళు రారు. కనుక నువ్వు వారిని పట్టించుకోకు. ఎవరు వస్తే వారు వస్తారు. అందరిని మనం చెప్పడం, మన సద్విషయం మనం చెప్పడం, మన కుటుంబ సభ్యులను ఎంకరేజ్ చేసుకో. పక్కవాడిని, ఇరుగువాడిని, పొరుగువాడిని చెప్పడం అంతే బలవంతం చేయాల్సింది. చక్కగా ధ్యానస్తులు మనం అందరి దగ్గర నేర్చుకోవాలి. ఎంత నేర్చుకున్నా మనం తక్కువ నేర్చుకున్నాం. ఇంకా నేర్చుకోవాలి. ఎంత నేర్చినా అంత తక్కువే. ఇంకా నేర్చుకున్నాం అని తపన ఉండాలి. నేర్చుకున్నదా ఒక్క మొక్క 10 మందికి చెప్పాలి. నువ్వు నేర్చుకున్నప్పుడు నాకు చాలా వచ్చని విర్రవేయకూడదు. నీకు వచ్చిన ఏ ఉంటే, బి ఉంటే, సి ఉంటే 1, 2, 3 మాత్రమే అందరికి చెప్పు. నేను చెప్తే వినలేదు అనుకో, ఎవరు వింటారో వాళ్ళ అదృష్టం. వాడు వినలేదో వాడికి జన్మలు ఉన్నాయి, ఇంకా వాళ్ళ కర్మలు ఉన్నాయి. కర్మ ఉన్నవాడు వినపడవు. కర్మలు దగ్ధం ఇది. కర్మలు దగ్ధం అవ్వాలంటే రావాలి, ధ్యానం చేయాలి. అందుకని అందరూ రారు. మాకు పని ఉందమ్మా, అమ్మ నాకు పూజ ఉందమ్మా, అమ్మ నేను గుడికి వెళ్ళాలమ్మా అంటారు. ఇంకా గుడికి వెళ్ళేవాళ్ళు, ఇంకా పూజలు ఉన్నాయి అనేవాళ్ళు, ఇంకా నేను మంత్రాలు చెప్పాలనేవాళ్ళు. ఇంకా టైం ఉందన్నమాట. టైం ఉంది అని అర్థం. ఏమక్కర్ ధ్యానంలోకి వచ్చేవాళ్ళకి అన్నీ అయిపోయి ఉంటాయి. వాడి కింద జన్మని అన్ని చేసేసారు. ఇంకా మరి చేయక్కర్ల. కేవలం ధ్యానం శరీరం ఒక సాధనం. స్వయంభూ పంచభూతాలు తయారైనటువంటి శరీరం ఒక దేవాలయం. ఆ దేవాలయాన్ని శుభ్రం చేసుకుంటూ, ఆ దేవాలయాన్ని కడుక్కుంటూ అహం బ్రహ్మాస్మి, నేనే పరమాత్మ మనలో శక్తి చైతన్యం 2 ఉన్నాయి. ఈ శక్తి చైతన్యాలు కలయికే వైభోగం. మనలో ఉన్న శక్తిని చైతన్యంలో కలపడమే మనం చేయవలసిన పని. దానికి 1-2 రోజులు సరిపోవండి. ధ్యానం కంటిన్యూగా చేయాలి. చేస్తే నీ శక్తి ఎక్కడుందో తెలుస్తుంది. నీ మూలాధారంలో ఉన్న శక్తి మందంగా పడింది, అది నిద్రపోతుంది, సీక్రెట్గా ఉంది, రహస్యంగా ఉంది. కానీ ఈ ధ్యానం ద్వారా ఆ రహస్యాన్ని తెలుసుకోవాలంటే ధ్యానం రహస్యం బయటపడుతుంది. ఇక్కడున్నావా, కుండలిని శక్తి మూలాధారంలో ఉంది, నిద్రాణమై ఉంది, మందంగా పడింది. నీ జ్ఞానం లేదు నీకు. ఆ
ఆ నిద్రాణమైన ఉన్న శక్తిని మేల్కొల్పడమే నీ పని. నీ మేల్కొల్పితేనే నీకు జ్ఞానం వస్తుంది. కానీ ఎలా 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 మేల్కొల్పుతావు? తీవ్ర ధ్యానం కావాలి. ఎస్, పట్టుకున్నాను, తెలుసుకున్నాను. ఆ మూలాధారంలో కుండలిని ఉంది, నిద్రపోతుంది, పాములాగా చుట్ల చుట్టుకొని పడుకుంది. నేను నిద్ర లేపాలి. నీకున్న శక్తి ఉంది, ఆ నిద్ర లేపే శక్తి ఉంది. ఎప్పుడైతే నిద్ర లేపుతావో నీ చక్రాలని యాక్టివేట్ చేసుకో నిద్ర లేపాలి. ఆ శక్తిని తీసుకెళ్ళి ఆ మూలాధారం, ఆ స్వాదిష్టానం, ఆ మణిపూరక, ఆ నాగత, ఆ విశుద్ధి, ఆజ్ఞ దాటుకుంటూ కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పడవచ్చు. అయినా సరే అలా యాక్టివేట్ చేసుకుంటూ నీ ఆనందాన్ని పొందుతూ, ఆజ్ఞలో ఆనందాన్ని పొందుతూ సహస్రానికి తీసుకెళ్ళి అక్కడున్న ఆ మహాదేవుడు, ఆ శివుడిలో కలపాలి. అదే శక్తి చైతన్యం. ఆ శక్తిని చైతన్యంలో కలపడమే నువ్వు చేయవలసిన పని. అదే వైభోగం, అదే కళ్యాణం, అదే జన్మరాహిత్యం. అలాంటి శక్తి నీలో ఉంది. కానీ నువ్వు నిద్రించి పడుకున్నావు, భ్రమలో ఉన్నావు. భ్రమలు వేడాలంటే ధ్యానం చేయాలి, తీవ్ర సాధన చేయవలసిందే. ఈ రహస్యాన్ని కనుక్కున్నారు. ఎవరు కనుక్కున్నారు? మునులు, యోగులు, సాధకులు, బ్రహ్మజ్ఞానులు కనుక్కున్నారు. కనుకనే వాళ్ళు సాధువులయ్యారు, కనుకనే వాళ్ళు మహాత్ములు అయ్యారు. కనుకనే వాళ్ళు మహానుభావులు అయ్యారు, దేవుళ్ళు అయ్యారు. వాళ్ళందరూ తెలుసుకుంటే జ్ఞానులు, తెలుసుకోకపోతే అజ్ఞానులు. మనకు జ్ఞానం తెలుసుకోవాలంటే, మనకు జ్ఞానం కావాలంటే, మన జన్మ సార్థకం చేసుకోవాలంటే, మనం ఆత్మస్థితికి వెళ్ళాలంటే, మనం వచ్చిన చోటుకి వెళ్ళాలంటే మనం ధ్యానం చేసుకోవాలి. ఆ ధ్యానంలో జ్ఞానం, ఆ జ్ఞానం వస్తేనే మనకు ముక్తి వస్తాయి. ఈ సీక్రెట్ తెలుసుకుని మనం ప్రతిరోజు తప్పక ధ్యానం చేద్దాం. మన జన్మ సార్థకం చేసుకున్నాం మిత్రులారా. హాయిగా కూర్చున్నాం. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ విన్నారు. హాయిగా స్థితం చేసుకోండి. మీ శరీర భాగాలకు అందరికీ స్థితం చేసుకోండి. హాయిగా మెల్లగా మనం భౌతిక స్థితిలో వచ్చేద్దాము. 2 చేతులు వేసి కళ్ళ మీద పెట్టుకోండి. మెల్లగా కళ్ళు తెరవండి. మెల్లగా కళ్ళు తెరిచి సచేతం చూసుకోండి. భూమి మంగళం, నీరు మంగళం, నిప్పు మంగళం, వాయు మంగళం, గగన మంగళం, ఆత్మ మంగళం, పరమాత్మ మంగళం, సర్వమంగళం, సమస్త మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తాన్ లోకాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా.